4 నెలల పసిబిడ్డ కిడ్నాప్ విజయవాడలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ హనుమాన్పేటలో ఉంటున్న ఫుట్పాత్ పై నివసిస్తున్న భార్య భర్తలు ముద్దాని రాముడు, కోటమ్మ చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తున్నారు. కోటమ్మకు ఓ గుర్తు తెలియని మహిళ పరిచయమైంది. రేషన్ కార్డు, ఇళ్ల స్థలం ఇప్పిస్తానని నమ్మబలికింది. వీటి కోసం తనతో కలిసి రావాలని కోరింది. దీంతో కోటమ్మ ఆ మహిళను నమ్మింది. హనుమాన్పేట నుంచి కోటమ్మ 4 నెలల బిడ్డ జాన్పాల్ను తీసుకొని ఆ మహిళతో కలిసి ఆటోలో మార్కెట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి మరో ఆటోలో గొల్లపూడి వచ్చారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, అక్కడి నుంచి కొండపల్లి కిల్లా రోడ్డు వరకు ఆ గుర్తు తెలియని మహిళ ఆటోలు మార్చి తీసుకొచ్చింది. కొండపల్లి కిల్లా రోడ్డు సెంటర్లో వేచి ఉన్న వీరి వద్దకు బైక్ పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. గుర్తు తెలియని మహిళ తన సోదరి అని దగ్గరలో పని చూసుకుని కొద్దిసేపట్లో వస్తాం, అప్పటి వరకు వేచి ఉండమని కోటమ్మకు చెప్పాడు. బాబు ఏడవకుండా తీసుకొస్తామని నమ్మబలికారు. కోటమ్మ దగ్గరున్న బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, పసిబిడ్డ జనన ధృవీకరణ పత్రాలతో పాటు బిడ్డను కూడా తీసుకుని బైక్ పై వెళ్లిపోయారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కోటమ్మ పరిసర ప్రాంతాల్లో వెతికింది. గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో సాయంత్రం ఆమె భర్తతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు పసిబిడ్డ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సిఐపి శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? ఎప్పుడు వచ్చింది? నైట్ 8:30కి 9. ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావండి? తీసుకొచ్చి కొండపల్లి తీసుకొచ్చి ఏం చేసింది? కొండపల్లి వచ్చి చదువుకొని వచ్చి కూర్చో ఇప్పుడు వచ్చేద్దాం అని చెప్పాడు. వచ్చేద్దాం చెప్పి మనం చూసాం. రాగా గొప్ప నచ్చుకుపోతే ఆట అయినా ఏంటమ్మా పిల్లలు అంటే ఆట తీసుకుని ఇక్కడ దింపాడు. పోలీసు మీద కేసు పెట్టామని నిన్న తీసుకున్నాక వాళ్ళు తెగ ఆ బండి ఎక్కించుకుని ఏముందేమో ఖాళీగా చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వెళ్తే మాకు ఎక్కడ లేదమ్మా, వెళ్ళి పోలీసు కేసు పెట్టమ్మా అన్నది. స్టేషన్కి వచ్చి కేసు పెడితే మేడం మేము అందరూ ఎత్తుకాం వెళ్ళి సార్ సీఏ గారు వాళ్ళంతా ఎత్తికారు సార్. సార్ ఎన్ని నెలలమ్మా బాబుకి? 4 నెలలు సార్. ఆమె ఏళ్ళ పరిచయం నీకు? కొండపల్లి పరిచయం? లేదు సార్, పరిచయం లేదు. వచ్చింది మా దగ్గరికి వచ్చింది అంతే. వచ్చి అన్నం కింద ఇచ్చింది.